మజ్లిస్ వాళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈరోజు ప్రభుత్వమే హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. రానున్న రోజులో హిందువులని బతకనీయడం అనిపిస్తుంది. భారతదేశంలో హిందువులు బతకాలంటే చాలా నిరాశతో బతికే సమస్య ఎదురవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ధైర్యంతో ఈ మజ్లిస్ వాళ్ళని ఎదుర్కొని భారతదేశంలో ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీని నిన్న రాత్రి అమానుషంగా పండుగని చూడకుండా హిందువుల యొక్క సంక్రాంతి పండుగ వచ్చినా కూడా స్వామీజీ అయితే శ్రీశైలంలో అరెస్టు చేసినారో దాన్ని తీవ్రంగా హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినందుకు ఖండిస్తూ ఉన్నాం. వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏదైతే ప్రభుత్వము ఈ చేతగాని ప్రభుత్వము ఓటు బ్యాంకు రాజకీయాలను విడనాడి వెంటనే స్వామీజీని విడుదల చేయాలని కోరుతూ దీన్ని అరెస్ట్ చేసిండో దానికి నిరసనంగా హిందూ సమాజం సిగ్గుపడుతుంది. ఏదైతే పండుగ హిందూ మనోభావాలను దెబ్బతీసే సంక్రాంతి ఏదైతే జరుపుకుంటున్నారో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మొత్తం సమాజం హిందూ సమాజం సిగ్గుపడే విధంగా ఉందని అందరూ కూడా ఖండిస్తున్నాం.